ఇప్పుడే 'అఖండ 2' అదే 'అఖండ తాండవం' మూవీ అయితే చూడడం జరిగింది భయ్య. అసలు ఈ మూవీకెళ్దాం వద్దని అలా ఆలోచిస్తా ఉన్నాను. ఎందుకంటే మనం ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. పక్కా మూవీ అంతా బోయ్ ఎలిమెంట్స్ అండ్ తమన్ గారి మ్యూజిక్ తప్ప మూవీలో ఏముండదన్న చిన్న డైలమాలో ఉన్నాను. సర్లే ఏదో ఒకటిలే మన బాలయ్య మూవీ కదా! వెళ్దాం వద్దా అని చెప్పి 11:30 షో బుక్ చేసుకొని అయితే ఎళ్ళాననమాట. నేను ఏదనుకోనైతే ఎళ్ళానో మూవీకి, మూవీలో అదే ఉంది. అంతకుమించి ఏమీ లేదు. మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా భయ్య ఫైటులు తప్ప ఏమీ లేదు. అసలు 'అఖండ 2' తీయాల్సిన అవసరం గూడా లేదు. ఏదో ఇద్దరు కాంబో అలా హిట్ అవుతా వస్తుంది గదా! అని జెప్పి 'అఖండ 2' తీసినట్టయితే నాకనిపిచ్చింది. స్టోరీ ఉండదు, పాడు ఉండదు. ఎంతసేపు నా దేశం జోలికొచ్చారు, నా మతం జోలికొచ్చారు. చంపేయాలి, చంపేయాలని జెప్పి అలా బాలకృష్ణ గారు తిరగతా ఉంటారు గానీ చంపడానికి. అసలు సరైన కాన్సెప్ట్ ఉండదు, ఏముండదు. ఏమన్నా అంటే మాత్రం ఊరికే తమనన్న మ్యూజిక్ ఎసేస్తారు ఎనకాల. తమనన్న మాత్రం మ్యూజిక్కు భయంకరంగా కొట్టాడు భయ్య. అసలు తమనన్న మ్యూజిక్ లేకపోతే మీరు మూవీ చూడలేరు. అది మాత్రం 100% ఫర్ షూర్ అనమాట. ఎందుకంటే సినిమాలో కంటెంట్ ఏముండదు. బాలకృష్ణ లేస్తే బీజీఎం ఏస్తారు, కూర్చుంటే బీజీఎం ఏస్తారు, నడిస్తే బీజీఎం ఏస్తారు, ఆ త్రిశూలం పట్టుకుంటే బీజీఎం ఏస్తారు. అసలు బాలకృష్ణ కనపడితే బీజీఎం ఏస్తారు భయ్య. ఎందుకంటే తమనన్న అంత హెవీ వర్క్ చేసినట్టున్నాడు అఖండాకి. బాలకృష్ణ గారు కనపడితే చాలు బీజీఎం ఏసి ఓ సావు కొడుతున్నారు. సంయుక్త మీనన్ గారు ఈ మూవీకి అసలు వేస్ట్ అనిపించింది నాకు. సంయుక్త మీనన్ గారు వేస్టే, ఆది పినిశెట్టి గారు వేస్టే. ఎందుకంటే వాళ్ళకి పెద్ద లెంతీ రోల్స్ ఉండవు. అంత ఇంపాక్ట్‌ఫుల్ రోల్స్ గూడా ఏం కాదనమాట వాళ్ళయి. ఏదో సంయుక్త మీనన్ గారి వాళ్ళ పాట కోసం తీసుకున్నట్టుంది. ఆది పినిశెట్టి గారిని ఏదో హైప్ కోసం తీసుకున్నట్టుంది. అంతకు మించి మూవీలో సరైన రోల్స్ అయితే వాళ్ళకివ్వలేదనమాట. నాకర్థం కావట్లేదు ఆది గారు గాని, లేకపోతే సంయుక్త గారు గాని ఈ క్యారెక్టర్స్ చేయడానికి ఎలా ఒప్పుకున్నారని. ఎందుకంటే వాళ్ళకి అంత పెద్ద రోల్స్ అయితే ఏమి లేవనమాట. వాళ్ళకి స్క్రీన్ టైమ్ గూడా చాలా తక్కువనమాట. కానీ వాళ్ళెందుకు చేశారో ఏమో! నేను ట్రైలర్ చూసాక 'ఆది పినిశెట్టి' గారిని చాలా చాలా ఎక్స్‌పెక్ట్ చేశాను. ఒక రేంజ్‌లో ఉంటదిరా 'ఆది పినిశెట్టి' గారిది. ఇంకా క్లైమాక్స్ అయితే తాండవం ఉంటదేమోరా అని చెప్పి చాలా అంటే చాలా ఎక్స్‌పెక్ట్ చేసుకొని ఒక రేంజ్‌లో ఉండాను. బోయపాటి మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇంకా 'ఆది పినిశెట్టి' గారు ఆ క్యారెక్టర్‌లో, ఆ గెటప్‌లో చూసాము. ఇంకా బాలకృష్ణ గారు కూడా ఈ గెటప్‌లో ఉండడం ఇంకో రేంజ్‌లో ఉంటదేమో అనుకోని అలా క్లైమాక్స్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాను. చూస్తా ఉంటే ఇదేందిరా బాబు! మనం అనుకున్న క్లైమాక్స్ ఏంది? ఇక్కడ మనం చూస్తున్న క్లైమాక్స్ ఏంది? ఇది కాదు కదరా మనం అనుకుందనిపించింది. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. మూవీలో చెప్పుకోదగ్గ ఎలిమెంట్స్ అంటూ ఏమీ లేవు. గట్టిగా మాట్లాడితే నాకు 'అఖండ 1' నచ్చదు. ఏదో అఘోర క్యారెక్టర్ వల్ల కొంచెం పర్లేదురా మూవీ అనిపించింది. ఈ మూవీ చూసేటప్పటికి ఈ బొక్కర 'అఖండ తాండవం' అనిపించింది. అసలు తీయడమే వేస్ట్ ఈ మూవీని. ఏదో అలా పోతా ఉంటది. స్టార్టింగ్ కొంచెంసేపు చూస్తుంటే ఇదేందిరా కొమరం పులి తీశార్రా అనిపించింది. ఎందుకు భయ్యా ఇప్పుడు మధ్యలో కొమరం పులి వచ్చిందంటారా? ఆ సినిమా గూడా ఎక్కువ డైలాగులు పెట్టేసి ఫ్లాప్ అయిపోయింది గదా! ఇది గూడా అంతే కంటిన్యూయస్‌గా స్టార్టింగ్‌లో బాలయ్య ఏదో డైలాగులు చెప్తానే ఉంటాడు. కొంచెం భలే చిరాకేసిందనమాట ఆ డైలాగులు వినడానికి గూడా. సో, సర్లే పోతుంది గదా! మూవీ అని చూస్తా ఉన్నాను. ఇంక డైలాగులు అయిపోయి ఇంక ఫైట్స్ వచ్చాయనమాట. ఇంకంతే డైలాగులు, ఫైట్‌లు సినిమా అయిపోయింది. ఇంకేమి లేదు సినిమాలో. ఒక ఎమోషన్ ఉండదు, బొక్కుండదు, ఏముండదు. నాకైతే భలే చిరాకేసింది. అంటే బోయపాటి గారు ఏదో అనుకున్నారు. ఏదో చేద్దాం అని జెప్పి. కానీ అదేదో మిస్‌ఫెయిల్ అయిపోయింది. పర్లేదు మీరెళ్లి చూడొచ్చు. ఎందుకంటే బాలయ్య అంటే మనందరం నవ్వుకోవడానికే థియేటర్‌కెళ్తాం. ఇదైతే 100% షూరు. నేనెందుకు ఈ మాట అన్నానంటే ఇంటర్వెల్ వచ్చింది. ఇంటర్వెల్ వరకు నేను కొంచెం సాటిస్ఫై అయ్యాను. నేను అలా ఇంకా బయటికెళ్దాము కొంచెం చలేస్తుంది లోపల అనుకోని అలా స్టెప్స్ దిగుతా ఉన్నాను. థియేటర్ అంతా నవ్వుతున్నారు. నిజంగా భయంకరంగా నవ్వుతున్నారు థియేటర్ అంతా. ఎందుకు నవ్వుతున్నారో ఒకసారి డిస్కషన్ ఇద్దామని జెప్పి అలా వింటా ఉన్నాననమాట. ఒరేయ్! ఆయన గెటప్ ఏందిరా? త్రిశూలం ఏంది? ఆ విభూదేందిరా? అని జెప్పి అంటే పడి పడి నవ్వుతున్నారు. అంటే మనందరికీ తెలుసు బాలయ్య సినిమాలకు మనం ఎందుకెళ్తామని జెప్పి. ఆ మాస్‌ని దాన్ని ఎంజాయ్ చేస్తా అలా సరదాగా నవ్వుకుంటారని జెప్పి అందరూ థియేటర్‌కైతే ఎళ్తారనమాట. సో, మాక్సిమం నాకు థియేటర్‌కి అందరూ అందుకే వచ్చారేమో అనిపించింది. సో, మీకు గూడా ఎవరికైనా సరే బాలయ్య బాబు చూసి అలా ఎంజాయ్ చేసే అలవాటుంటే మాత్రం ఖచ్చితంగా థియేటర్‌కెళ్ళింది